సార్ ఇవన్నీ మేడం చాలా ఇవన్నీ విన్నాం కదా. మీ ఇన్స్టిట్యూషన్ అంటే భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటిది? దాని గురించి ఒకసారి చెప్పండి. స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వాలంటే ఏంటిది? మీ దగ్గర ఏమున్నాయి స్పెషాలిటీస్ అవి చెప్పండి. సో నా స్పెషాలిటీ అని మీరు అడిగారు కదా. సో ఇక్కడ భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ అందరు స్టూడెంట్స్ కి అవైలబిలిటీలో ఉండాలనేది నా మేజర్ అజెండా ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు ఇంతకు ముందు అడిగిన ఒక క్వశ్చన్ లో అడిగారు క్వశ్చన్, ఫైనాన్షియల్ గా లేకపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళను కూడా మనం ముందుండి నడిపించాలనేది ఫస్ట్ ఎజెండా. అండ్ సెకండ్ థింగ్, కొంతమందికి నేను పెట్టే 10,000 20,000 కూడా పే చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా. నాకు చాలా మంది మెసేజ్ చేశారు, మేడం నేను 10,000 కూడా చేయలేను బట్ నేను చేయాలనుకుంటున్నా అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా నా సైడ్ నుంచి నేను ఎంత సపోర్ట్ చేయగలుగుతాను, ఈవెన్ బుక్స్ అయినా కూడా, లేదంటే కొన్ని ఫ్రీ ఆఫ్ క్లాసెస్ అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ కంపేర్ చేసుకుంటే బయట ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఫీజు ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటాను. జనరల్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ఓనర్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఎవరితో మాట్లాడారు, బట్ నేను నా సైడ్ నుంచి ఇచ్చేదంటే 99% నేను స్టూడెంట్స్ కి అవైలబుల్ గా ఉంటానండి మాట్లాడడానికి. వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా నా నెంబరే నేను పబ్లిక్ లో ఇస్తాను. అంటే జనరల్ గా మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళ నెంబర్స్ ఇస్తారు, నేను వాళ్ళ నెంబర్ కంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నా నెంబరే ఇస్తాను. ఎప్పుడన్నా నేను ఏదైనా మీటింగ్ లో ఉండి మాట్లాడలేకపోతే కానీ మోస్ట్లీ నేనే మాట్లాడతాను. ఎందుకనంటే ఒక ఫౌండర్ తో మాట్లాడినప్పుడు స్టూడెంట్ కి కలిగే కాన్ఫిడెంట్ లెవెల్ వేరు ఉంటుంది. అండ్ వాళ్ళు ఏది అడగాలనుకుంటున్నారో క్లియర్ గా అడుగుతారు.